అప్పుడు నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను, నేను చెప్పాల్సింది చెప్పాను, అయిపోయింది. 3 గంటలు ఉన్నాను కరెక్ట్గా, అయిపోయింది, వచ్చేసాను. ఈ లోపల శేఖర్ భాష అరెస్ట్ అయిపోయాడు అని చెప్పి ఒక తెగ ఇది చేసుకొని ఒక స్క్రోలింగ్ వేసుకొని నేను అదే అంటున్నా. అస్సలు కరెక్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది, ఇది ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ. అది ఓకే, సూపర్ బాయ్. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ, అది మై హోమ్ పూజా దగ్గర, కొండల దగ్గర సాక్ష్యం కూడా ఉంది మనకి. సో మై హోమ్ పూజ దగ్గర ఫుల్గా మందు కొట్టి, ఆ మందు కొట్టిన ఆవిడతో మన సదరు రిపోర్టర్ గారు ఇంటర్వ్యూ. ఓకే, మై హోమ్ పూజనా? మై హోమ్ పూజా దగ్గర. ఓకే, మీరు అరెస్ట్ అయిన ఆనందంలో దావత్ అన్నమాట అది. సో చాలా క్లియర్ కట్గా ఒక నక్సెస్ అంటే ఒక కుమ్మక్క కనబడుతుంది. నేను అదే అంటున్నాను, ఏమాత్రం తప్పు కాదండి, అస్సలు కాదు. అండ్ వాళ్ళు కూడా ఇనిషియల్ గా పాపం మంచి చేద్దామని వెళ్ళిన తర్వాత ఇలా మందులోకో లేకపోతే డ్రగ్స్ లోకో దించి వాళ్ళని ఇలా వాడుకుంటుంది తప్ప, నిజానికి వాళ్ళు కూడా నా దృష్టిలో విక్టిమ్సే. కానీ తెలిసిన తర్వాత ఒక డ్రగ్ పెడ్లర్ అని తెలిసి 24 గంటలు మందు కొడుతుందని తెలిసి ఆ మందులో ఏం బాగుతుంది. మందు కొట్టిన వాడిని ఇంటర్వ్యూ చేస్తారండి, వాడు ఏమన్నా మాట్లాడచ్చు కదా. ఇదే నీ సంస్కారం, ఇదే నీ టీవీ నీకు నేర్పించింది. నేను కూడా ఒకటి కరెక్ట్ చేయాలండి. ఇప్పుడు నేను ఈ శ్రావ్య కేసు పని మీద బయటకు వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు నాకు హెల్ప్ చేశారు. సో ఇక్కడ అన్న చెప్పినట్టు వ్యక్తివి అదే అంటున్నాను. ఇప్పుడు ప్రతి వ్యవస్థలోనూ ఎదవలు ఉంటారు. సో అన్నంత మాత్రాన వ్యవస్థను మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. కొన్ని సార్లు ఛానల్స్ కొన్ని పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి, అప్పుడు వేరే విషయం. అప్పుడు ఛానల్ మొత్తం ఒక పార్టీకి కొమ్ము గాయడం అనేది కొన్నిసార్లు చూస్తుంటాం. బట్ ఇటువంటి వ్యవహారాల్లో ఏ ఛానల్ ఎవరికి కొమ్ము గాయదు. బట్ ఎక్కడైతే ఇటువంటి కుమ్మక్కలు జరుగుతాయో రిపోర్టర్స్, మనకి ఏంటిది లేకపోతే నాకు అర్థమే కావట్లా. ఒక డ్రగ్ పెడ్లర్ని కూర్చోబెట్టి ఏంటయ్యా ఇది, మందు కొట్టేసిన వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఏమిటో. అది ఇప్పుడు మీకు కనెక్షన్ అర్థమైందా? రెండో కనెక్షన్ ఇప్పటిదాకా నాకు నిన్న అర్థం కాల. ఫస్ట్ మందు కొట్టారు, ఏంటిది మండికి వెళ్ళారు అని మాత్రమే తెలుసు. బట్ ఇప్పుడు డేట్స్ చూసుకుంటే మ్యాచ్ అవుతుంది. అక్టోబర్ 18 బిల్లు కట్టింది అక్టోబర్ 18. అరే ఆ లొకేషన్ కూడా చెప్తున్నాడు కదా, తాగిన లొకేషన్ మై హోమ్ పూజ అని చెప్పి. ఓకే, సో మొన్నటిదాకా మీ వీడియో వివచ్చంగా వైరల్ అవుతుంది. సో ప్లీజ్ ప్లీజ్ అది డిలీట్ చేయ వీడియో అని చెప్పి. సో ఏం వీడియో అసలు? అది వీడియో కాదండి, ఆడియో. ఆడియో వీడియో నీ ఆడియోలో కాల్ రికార్డ్ లో ఆ అమ్మాయి ఏమంటదంటే ఆ వీడియో డిలీట్ చేయంటుంది. అసలు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఇందాక మనందరికి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కంపెనీలు పెడతారు, 4 ఉద్యోగాలు ఇస్తారు, అటువంటి వాళ్ళు ఇదైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని చెప్పి. అలాగే అదొక గొప్ప సిద్ధాంతం. మీరు ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకచ్చు కదా, లేకపోతే బిజినెస్ చేసుకొని బతకచ్చు కదా అంటే, ఉద్యోగం చేయను నేను ఒకటి కింద చేయడం ఏంటి, నేనే ఒకటి ఉద్యోగం ఇస్తా అనేది ఒక మంచి యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ మన మహామహిళలో కూడా కనబడింది. ఎలా అంటే ఈయనకి జాబ్ ఇస్తానంది ఆవిడ. నాకు జాబ్ లేదండి, అది ఏదో ఉద్యోగం, ఏం ఊదే ఉద్యోగం, నాకేం అర్థం కాలే. అది ఏం ఊదే ఉద్యోగం, ఊదే బ్లో జాబ్ అంటారు దాన్ని. ఏముదా అంటే నీకేమైనా టైర్లు గాలి మనం ఏమైనా ఉద్యోగం ఇస్తుందా? టైర్లకి గాలి ఊదే ఉద్యోగం ఏమైనా ఇస్తే నాకు అర్థం కావట్లే. ఏం ఊదాలు నువ్వు? ఆవిడేమో అదేదో ఉద్యోగం ఇస్తుందట. మరి బీప్ సౌండ్ వచ్చాయి నాకు. ఏదో ఉదే ఉద్యోగం బ్లో అంట, ఏదో జాబ్ అది ఇస్తాను రమ్మంటే మనోడే ఎగేసుకుని వెళ్ళిపోయినట్టు. వెళ్ళలేదు. అంత లేదు యాక్చువల్గా ఊదే అంత అదంతా జీప్ టైర్లు పెద్ద పెద్దగా ఉంటారంటుంది. సో ఏంటి ఆడియో కాల్ చూస్తున్నట్టయితే ఏదో వీడియో డిలీట్ చేయమని అంటుంది. ఆడియో కాల్ లో ఫస్ట్ ఏమైందంటే తమాషా, 2 ఆడియో కాల్స్ రిలీజ్ అయినాయి. ఆ రిలీజ్ అయిన ఆడియో కాల్స్ లో ఇది లేదు, ఈయనకి ఆ ఉద్యోగం ఇచ్చే గాలి ఉద్యోగం ఉద్యోగం ఇచ్చేది లేదు, ఆ కంటెంట్ లేదు. అవి లేపేసి ఓన్లీ ప్యూర్ గా నా జీవితం అని చెప్పి అదేదో తమిళ సినిమాల్లో ఏడుస్తుంటారు ఎవరైనా చచ్చిపోతే, ఆ టైప్ లో ఏడుస్తుంటే ఎవరు పోయారా అనుకున్నా నేను. కట్ చేస్తే ఏంట్రా వీడియోలు పెట్టుకొని ఏమిట్రా నువ్వు నా సార్, నేను నీ బెల్విషర్ని అని చెప్పి చెప్తుంటే వీడియోలు పెట్టుకొని బెల్విషర్ ఏమిట్రా, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, నీ పోలీసులకు ఫోన్ చేస్తా అంటే ఏం వీడియోలు పెట్టుకున్నాడు రా. నాకు అదే డౌట్, చాలా మందికి డౌట్ వచ్చింది ఏం వీడియోస్ చేస్తే నేను ఫోన్ చేసి అడిగాను. నాకు ఎప్పుడో పరిచయం ఇట్లా ఒక చిన్న ఇంటర్వ్యూ సెప్టెంబర్ లో ఇప్పుడు శ్రావ్య కేసు పని మీదే మనం టీవీలో ఇచ్చినప్పుడు అప్పుడు నేను నంబర్ ఫోన్ కొడితే
మీరు ఏదో అనుకుంటున్నారు, అది కాదు, మీకు మొత్తం రికార్డ్ నేను పంపిస్తానని చెప్పి అప్పుడు పంపించినప్పుడు ఈ ఉద్యోగం సంగతి బయటకు వచ్చింది. అది గాలుదే ఉద్యోగం ఇస్తానని చెప్పి అనేది. సో అయితే ఫస్ట్ వినండి, ఆమె పంపించింది ఏంటో వినండి ఫస్ట్. ఎట్లా ఉందంటే ఆపేకేమైనా అంటే నేనేదో పక్కన ఉండి ఆ అమ్మాయిని చేస్తున్నట్టు ఉంది. ఇది ఈ కాల్ ని తను మస్తాన్ సాయికి పంపించింది. చూడండి ఇక్కడ వరకు కట్ చేసింది, ఆ కాల్లో కొంతవరకు 30 seconds కట్ చేసింది. ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు నన్ను అని చెప్పి కొట్టేసుకుంటుంది తను. ఇంకొకటి వినండి, చూసారా ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది అంటే నేను నవ్వుతుంటే అక్కడ స్టార్ట్ చేసింది, అంటే నేనేదో సైకో అన్నట్టు. అదే ఏదో ఆపేయాలంట, ఏం ఆపేయాలో మనకి అంటే నువ్వు ఎక్కడ ఫోన్ లో ఉన్నావు కదా, నువ్వు ఏమైనా చూపిస్తున్నావు ఆవిడకి, వీడియో చూపిస్తే ఆపే కెవిన్ అంటుందా? లేదు లేదు లేదు, వీడియో కాదు. అంటే నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు, అది ఆపేయాలి. ఏం పని చేస్తున్నావు అనేది క్లారిటీ ఇస్తాను. చూసారు క్లారిటీ వచ్చిందా? మస్తాన్ సాయితో మాట్లాడకు, నేను చూసుకుంటా. ఏం మస్తాన్ సాయితో ఎందుకు మాట్లాడకూడదు? మస్తాన్ సాయి దాని ముందు రోజు నాకు మెసేజ్ చేశాడు, నా ఫోన్ నంబర్ ఎవరి దగ్గర తీసుకొని నాకు మెసేజ్ చేశాడు, ఇట్లాగా లావణ్యకి నువ్వు బాయ్ ఫ్రెండ్ అంటా అని తను అనుకుంటున్నాడు. మెసేజ్ చేశాడు. అయితే లేదు లేదు ఆమె నా గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ ఇట్లా పరిచయం అని చెప్పాను. చెప్తే తనకి నాకు మధ్యలో ఏదో ఉన్నట్టుగా మస్తాన్ సాయికి చూపెడుతుంది. నేనేదో తన వీడియోలు తీసేసినట్టు వీడియోలు అట్లా చూపెడుతుంది. సో అక్కడ జరిగింది అదేం కాదు. ఇప్పుడు నేను మీకు ఇందాక కూడా చెప్పాను విల్లాకి వెళ్ళానని చెప్పేసి, తను కూడా మా ఇంటికి వచ్చింది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, ఈ స్టోరీ ఏదైతే శ్రావ్య కేసు ఉందో దానికి రిలేటెడ్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. తనని శ్రావ్య క్యారెక్టర్ తనకి లావణ్యకి ఇద్దామని చెప్పి అనుకున్నాను. శ్రావ్య క్యారెక్టర్ లావణ్యకి యా సూట్ అవుతుంది. ప్లస్ డబ్బింగ్ యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీ పడాలా కూడా డబ్బింగ్ చేద్దామని అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ పడాలు కూడా వచ్చిందా ఆ రోజు నీ పార్టీకి రాలేదు. పోనీ మైహూం పూజా దగ్గర మందు పార్టీకి అన్నా వచ్చిందా? మైహూం పూజా దగ్గర అంటే రోడ్డు మీదే బేసిక్లీ కార్లో కూర్చొని రోడ్డు పైన మందు కూడా వేస్తున్నారు. అద్భుతం. రోడ్డు పైన కార్లో కూర్చొని తాగుతున్నారు. సో లక్ష్మీ పడాల అయితే మాత్రం అది రాలేదు, తను వేరే విధంగా వచ్చింది ఇంటికి. షార్ట్ ఫిల్మ్ ఇంటికి వచ్చింది తను కూడా వచ్చింది. వీడియో ఎడిటర్ కూడా ఉన్నాడు. ఆ టైంలో డబ్బింగ్ ఇది వాయిస్ ఓవర్ కోసం అని చెప్పేసి ట్రై చేసాం, కానీ అది అవుట్పుట్ సరిగా రాలేదు. ఫన్ జరిగింది కానీ పని జరగలేదు. ఫన్ అంటే అదే డౌట్ ఏం లేదు. ఫన్ అంటే ఫన్నీ కన్వర్సేషన్ అంతే, అది కన్వర్సేషన్ అంతే అంతే. సో అయితే ఇప్పుడు ఇది కూడా నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను మొత్తం ఒరిజినల్. నేను ఇప్పుడు తను పంపించింది ఒక్కొక్క 30 seconds 1 minute అది పంపించేసింది. సో మస్తాన్ సాయి కూడా అదే అనుకుంటున్నాడు నా గురించి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock జరిగింది ఇది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూడండి ఇది. నిజంగా నీ పేరు రాజా
చూడండి ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తుంది, సూసైడ్ థ్రెట్ చేస్తుంది, నేను పోతాను నీ పేరు రాసేసి అంటుంది. వీడియోలు తీసినాడు, నాకు తెలిసిన వీడియోలు తీసిన. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫరెన్స్ తీసుకో. ఓవర్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వాడు మస్తాన్ సాయి వాళ్ళ ఇంటి కింద ఉన్నాడంట, ఇంటి కింద ఉండి చంపడానికి వచ్చాడంట అని చెప్తుంది ఆవిడ. నన్ను చంపేస్తాడు రా అంటుంది కదా. నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకో, తప్పేముంది? ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా. అలా చేయడం, కాల్ కట్ చేయడం, అప్పుడు కట్ చేసి మళ్ళీ మస్తాన్ సాయికి కాల్ చేయడం. యా, ఇంకో కాల్ చూడండి. నేను చేస్తున్నాను. హలో, ఎందుకు కాల్ చేసావు సాయికి నువ్వు? నేను ఎవరు కాల్ చేశాను? నేను కాదు చేసింది, తను కాల్ చేశాడు నాకు. ఇన్కమింగ్ కాల్ చూపించాడు నాకు 9 o'clock కి. ఇన్కమింగ్ కాల్ ఇది ముందు జరిగిందండి. నార్మల్ గా మాట్లాడుతుంది చూడండి టోన్, తర్వాత తన క్యారెక్టర్ చూపెడుతుంది. అంటే ఇక్కడ యాక్టింగ్ చేస్తుందా లేకపోతే నిజంగా తనకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక సైకాలజిస్ట్ చూపెడితే కానీ తెలీదు. తనే కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తే నువ్వు కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏమవసరం నీకు? ఏమవసరం నీకు చెప్పేదండి. ఇదిగోండి ఈ కాల్ హిస్టరీ చూస్తే కనుక ఏ టైంకి కాల్ వచ్చింది 9 o'clock, తను ఏ టైం కాల్ చేసింది, నైట్, మార్నింగ్ ఏ టైం కాల్ చేసింది, వాట్సాప్. ఏమవసరం నీకు? తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. పంపిస్తున్నా. సో తను ఏం మెసేజ్ చేశాడు? హలో బ్రో, ఐఎమ్ రియల్లీ సో సారీ. షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు శ్రావ్య ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్. ఐ జస్ట్ లైడ్. ఇక్కడ తను కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఏం ఆడుతున్నాడు? శ్రావ్య ఫోన్ నంబర్ కి ఏదో మెసేజ్ చేసి తనకు పెట్టాడంట. శ్రావ్య నంబర్ వాళ్ళ దగ్గర ఎక్కడిది ఏమో, మరి గూగుల్ చేస్తే వచ్చిందేమో. గూగుల్ చేస్తే ఎలా వస్తుంది? వస్తుంది. అడ్వకేట్ శ్రావ్య అంటే వచ్చేస్తుంది. సో అట్లాగా చేసినట్టున్నాడు. అక్కడ తను మళ్ళీ నాకు ఇది పంపించాడు. ఇక్కడ డబుల్ గేమ్ మస్తాన్ సాయి కూడా నాతో ఆడుతున్నాడు. ఐఐటి తెలివితేటలు విత్ సిబిఐటి తెలివితేటలు. నేను మాట్లాడినంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. వాడేమి చంపడు. నమ్మినా కదా కెవిన్, నిన్ను మోసం చేసిన, ఇంత మోసం చేసిన. నేనేం మోసం చేశాను? ఇప్పుడు ఏంటి వీడియో ఏంటి డిలీట్ చేయాలంటే, తను మా ఇంటికి వచ్చింది, సీసీటీవీ నేను పెట్టించుకున్నాను. ఎందుకు? ఈ మన గ్యాడ్జెట్స్ పోలీసులు తీసుకోవడం వల్ల ఈసారి నేను అలర్ట్ అయ్యి నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను సీసీటీవీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు తను ఇంటికి వచ్చినట్టు ఉంది కదా ప్రూఫ్. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయాలంట. ఎందుకు డిలీట్ చేయాలో మరి. ఓకే, ఆ వీడియో డిలీట్ చేయమంటున్నా. అది ఓకే, చాలా మంది డౌట్ ఉండే ఈ వీడియో ఏంటి ఆ వీడియో అని చెప్పి. ఇప్పుడు తను ఎట్లా చేస్తుంది? ఇప్పుడు రేపు పొద్దున నా పైన ఎఫ్ఐఆర్ కూడా పడొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి ఎట్లాగైతే రాసిందో, వాళ్ళ బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ ఉందంట, డెస్క్టాప్ పైన ఒక కెమెరా ఉందంట. ఆ కెమెరా ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటుంటే ఈ కెమెరా నుంచి సీక్రెట్ గా రికార్డ్ చేశాడు. ఓకే, ఇట్లాగా అందరు అమ్మాయిలు రికార్డ్ చేస్తుంటాడు, చేసేసి అమ్మేస్తుంటాడు పోన్ వెబ్సైట్స్ కి అని చెప్పి రాసేసింది. సో ఇట్లాగే ఏదో చెప్పేస్తుంది మన పైన కూడా. సో అదనమాట బేసిక్లీ. సో నేను ఇంకా ఏం చేశానంటే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసి నేను చెప్పేశానండి. చూపిస్తాను, అది కూడా మీకు రికార్డింగ్ వినిపిస్తాను. అంటే ఒక నిరికించాలంటే అమ్మాయి కార్డు ఎలా వాడాలి అనేది ఇక్కడ చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇది చూడండి. ఏ అబ్బాయి అయినా సరే నా వీడియోలు తీసాడని చెప్పి ఒక అమ్మాయి మీద కంప్లైంట్ పెడితే తీసుకుంటారా? తీసుకోరు. అదే అమ్మాయి పెడితే తీసుకుంటారు వెంటనే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఆచారం నుంచి కాల్ చేస్తున్నాను. రాజ్ తరుణ్ వైఫ్ అనే
మనకు అది కూడా క్లారిటీ లేదు. ఆమె ఏంటంటుంది, రాజస్థాన్ని నేను పెళ్లి చేసేసుకున్నాను. యాక్చువల్గా అక్కడ పెళ్లి జరిగిందో లేదో ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏం లేదు. సో అంటే వాళ్ళకి అర్థమయ్యడానికి నేను అట్లా రాజ్ తరుణ్ వైఫ్ అని చెప్పాను. కొంతమంది కమెంట్స్ లో కూడా పెడుతున్నారు రాజ్ తరుణ్ వైఫ్ ఎట్లా అవుతుంది అని. ఆచారం కార్తికేయ నగర్. సో ఇది నా అడ్రస్ అది ఉంటుంది. నాచారం పోలీస్ స్టేషన్ వస్తుందా? నాచారం పోలీస్ స్టేషన్ వస్తుంది. తన మొబైల్ నంబర్ ఉందా మీ దగ్గర? తన మొబైల్ నంబర్ అది చెప్తాను. 22233. ఓకే, నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెట్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. మేము ఇంటిమేట్ చేస్తాం మీకు. నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతాను. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. పోలీస్ ఏమంతా థ్యాంక్ యూ ఫర్ కాల్. దాని తర్వాత కాల్ వచ్చిందా? కాల్ వచ్చింది, నేను చెప్పేశాను ఇట్లా ఈ అమ్మాయి నాకు సూసైడ్ కాల్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఇక్కడ శ్రావ్య కూడా అదేనండి, ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయి లేకపోతే నీ డబ్బులు నేను నీకు ఇవ్వను. చూసారు అమ్మాయిలు వాళ్ళ సైకాలజీ. మనం ఏదో బ్లాక్మెయిల్ చేసేస్తామని అనుకోండి, ముందుగానే మన మీద ప్రీ ప్లాన్. ఓకే, సో నా ఈ ఎంటైర్ ఇష్యూ చూస్తే నీకేం అర్థమవుతుంది? నాకు అంటే ఎంత ప్లాన్డ్గా పకడ్బందీగా అంటే రిపోర్టర్స్ని పోలీసుల్ని వాడుకొని ఎంత చక్కగా తన నెక్సెస్ నడిపించుకుంటుందో, ఒక ముఠాలాగా తయారయ్యి జనాల దగ్గర నుంచి డబ్బులు పొందడం, ఎక్స్ట్రాక్షన్ కోసం కేసులు